షణ్ముఖ్ జస్వంత్ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబర్ గా తన కెరీర్ ని ప్రారంభించాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి సునైనాతో రిలేషన్షిప్ లో ఉన్న టైంలో బిగ్ బాస్ లో అవకాశం రావడం, ఆ షోలో సిరితో అతడు సన్నిహితంగా ఉండడం వలన దీప్తితో బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత అతని చుట్టూ ఉన్న పరిస్థితులు మరింత దిగజారాయి. డ్రగ్ కేసుకు సంబంధించి అతను అరెస్ట్ అయ్యి మళ్లీ బయటపడ్డాడు. అయితే ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో షణ్ముఖ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో ఎంత ప్రేమను చూశానో అంత నెగిటివిటీని కూడా చూశాను. వైజాగ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసే నేను హైదరాబాద్ వచ్చి కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశాను. నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలని అనుకున్నాను. అన్ని సాఫీగా సాగుపోతున్న టైంలో ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఆ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా ఇందులోకి నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి ఒక్క కొడుకు అనుకుంటాడు. అయితే నా వల్లే కుటుంబానికి చెడ్డ పేరు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా వల్లే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ షణ్ముఖ్ కంటతడి పెట్టుకున్నాడు. మనం సక్సెస్ లో ఉన్నప్పుడు చాలా మంది మన చుట్టూ ఉంటారు. కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన ఉండే వాళ్లే నిజమైన వాళ్ళు. నాపై ఒక మచ్చ ఉన్న సమయంలో కూడా లీలా వినోదం టీం నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని షణ్ముఖ్ అన్నారు. షణ్ముఖ్ మాట్లాడుతూ, నేను జీవితంలో చాలా కష్టాలు చూశాను. నా తల్లిదండ్రుల బాధను చూడటం చాలా కష్టతరం అయ్యింది. ఇప్పుడు నా లక్ష్యం ఒకటే, సక్సెస్ఫుల్ నటుడిగా నా ప్రతిభ నిరూపించటం. ఈ రోజు కోసం నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నేను హీరో కావాలనే కల ఈటీవీ విన్లో లీలా వినోదం విడుదలతో నిజమవుతుంది అంటూ షణ్ముఖ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన జర్నీని గుర్తు చేసుకుంటూ, గత 2 సంవత్సరాలు చాలా కష్టంగా గడిచాయి. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నా తల్లిదండ్రులకు బాధ కలిగించాను. వారి పేరును చెడగొట్టాను. అరెస్ట్ అయ్యాను. అందరూ నాకు దూరం అయ్యారు. కానీ నేను చాలా ఓర్పుతో ఉన్నాను. ఒక పెద్ద అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ అవకాశం లీలా వినోదం రూపంలో నాకు వచ్చింది అని అనుకుంటున్నాను అంటూ షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.